అబ్బబ్బబ్బా ఈ బొచ్చగారి స్పీచ్ ఏమో కానీ ఆయన చెప్పిన దాంట్లో ఒక విషయం బాగా నచ్చిందండి. ఊరికి 2 బ్యాంకులు ఉండాలి అని చెప్పారు చూసారా, అది బాగా నచ్చిందండి. ఓ సినన్న, ఇవాళ అనంతపూర్లో లడాయి అయిందే. అబ్బబ్బా సినన్న, ఏంటి మళ్ళీ అనంతపూర్లో ఫ్యాక్షనిజం స్టార్ట్ అయింది. అవు సినన్న, నువ్వు మెల్ల చెప్పినా గట్టి చెప్పినా గదే అయింది. ఏమైంది? ఎవరైనా చంపుకున్నారా ఏంది? అబ్బా చిన్న గట్లనకే బయట జనాలు కొట్టి చంపుతారు. మన కాదే, మన పవన్ కళ్యాణ్ సార్ ఉండు కదా, ఓ మళ్ళీ ఈయన జనసేన పార్టీ మీటింగ్ పెట్టిండే. ఆడ మళ్ళీ పెట్టిండా పార్టీ మీటింగ్? మరి పార్టీ మీటింగ్ పెడితే రచ్చ రచ్చ చేసి ఉంటాడే. మరి ఇంతకీ అక్కడ ఏం మాట్లాడిండు? ఎంతమంది జనం వచ్చిర్రు? అబ్బా చెప్తా ఆమె, మన మామూలు జనాలనే, మన కళ్ళకి ఎంత కనబడితే అంత జనాలు. ఓ అవును. మళ్ళీ ఇంతకీ ఈ పవన్ సార్ ఏం మాట్లాడిండు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు? చిన్న మొన్నటిదాకా మన పవన్ కళ్యాణ్ సారు మన బాబుతోని బాగా క్లోజ్ ఉండే కదా. అవును, ఫుల్ మిలాంచి గలాయ్ మీటింగ్లు వస్తేనే కదా. అవును, కానీ ఈసారి అందరిని లెక్క పెట్టిండే. మోడీ సార్ని, మన బాబు సార్ని. కానీ ఇంకో ఖతర్నాక్ డైలాగ్ చెప్పిండే. ఏంటది? రే కబాలి అనగానే ముఖం మీద కాటు పెట్టుకొని ఎస్ బాస్ అని అంటారు అనుకున్నారా, కబాలి రా అని సింగిల్ డైలాగ్ సూపర్ చెప్పిండే. ఓహో, అనంతపురం జిల్లా కరువుతో సహా పోతుంది, సరైన నిధులు వస్తాయి అన్న ఒకే ఒక్క ఆలోచనతో నేను వాళ్ళకి మద్దతు పలికాను. కానీ అవి జరగనప్పుడు, ఆ మాటలు నిలుపుకోలేనప్పుడు నేను ఖాళీగా కూర్చున్న మనిషిని కాదు, ఉత్త చేతులతో జీహుజూర్ అని ఆడే బానిసని కాదు నేను. ఇగో మనం మామూలుగా ఊర్లో పెళ్లి పోయినా మనకు వచ్చినా ఏం చేస్తామే, ఓ గిఫ్ట్ ఇస్తాం. ఏదో చిన్న గిఫ్ట్ తీసుకొని దానికి ఆ కవర్ చుట్టి, పేపర్ చుట్టి, అది చుట్టి ఇంత మూటంతా చేస్తాం. అవును, చేసి ఆయన గిఫ్ట్ ఇచ్చినట్టు బిల్డప్ కొడతాం. అవును, ఈ ప్రత్యేక ప్యాకేజ్ కూడా గస ఉంటుంది అని సింపుల్ పనిచేసిడే. అంటే ఉత్తుత్త గిఫ్ట్ లాగా ఉంది ప్యాకేజ్ కూడా అన్నాడా? పోయినసారి నేను పాచిపోయిన లడ్డూలు అన్నాను. నాకు అవగౌరవపరచడము ఇవన్నీ కాదు, కానీ ఎనలైజ్ చేసిన తర్వాత ఈ ప్యాకేజ్ లో వాళ్ళు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, మనకు రావాల్సిందే ఇచ్చారు, అంతకుమించి కొత్తగా అయితే ఏమి లేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ నిజంగా ఎంత బాగా మాట్లాడాడు. అరే ఇదేముంచినా చెప్తా చూడు. ఇక్కడి వరకు తాడు రోడ్ వేసి అక్కడ ఊరెండైందంటే ఊరుకుంటామా? అక్కడి నుంచి మట్టి రోడ్ వేసి రహదారి సృష్టిస్తాం అన్నాడు సినన్న. నాకు అర్థం కాలే. మళ్ళీ చూడు సినన్న, చూడిగా మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చు గాక, కానీ మీరు మమ్మల్ని వంచి మోసపుచ్చి ఎంతో నమ్మకం పెట్టుకున్న మాకు మీరు మాటలతో వంచారు, మోసం చేశారు. దీని నుంచి మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చేమో, కానీ దీని నుంచి ఒక సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలు పెడతాం జనసేన పార్టీగా. డైలాగ్ అయితే అదిరిపోయింది. మళ్ళీ ఇక వెంకయ్య నాయుడు సార్ పైన, మోడీ షాప్ పైన అబ్బాబ్బాబ్బా మస్తు మాట్లాడిండే. ఎందుకు మళ్ళీ? ఇప్పుడు వాళ్ళిద్దరు మంచి దోస్తులు కదా. చూడు, అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ అరుణ్ జైట్లీ గారు 2,03,000 కోట్లు ఇస్తున్నామంటారు. శ్రీ వెంకయ్య నాయుడు గారు 2,25,000 కోట్లు ఇస్తున్నామంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసమే 23,000 కోట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లగలరని. అలాగని చెప్పి మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, న్యాయం జరిగినప్పుడు నేను ఎదురెళ్ళి మాట్లాడడానికి వెనకాడ మస్తు కష్టపడి దీని గురించి. ఓహో, అంటే వీళ్ళు ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకుని దీని గురించి మొత్తం క్లియర్గా డీటెయిల్గా వాటి గురించి తెలుసుకొని వచ్చి సభలో మాట్లాడా? ఎగ్జాక్ట్లీ. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ స్పెషల్ ప్యాకేజ్ మీద నేను రకరకాల నిపుణులతోటి, కేంద్ర స్థాయిలో పనిచేసిన ఆర్థిక శాస్త్రవేత్తలతోటి అందరితో కూర్చొని అర్థం చేసుకొని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సరే, మళ్ళీ ఇంతకీ మీ పవన్ కళ్యాణ్ సార్ ఇంకేం మాట్లాడిండు స్టేజ్ మీద? ఏముంది చిన్న, ఎప్పట్లానే జైన్ అన్నాడు, స్టేజ్ మీద రుక్కుంటా పోయింది చిన్న. ఓ జై హింద్.
ఇవ్వండి ఈరోజు ఈ మిస్టర్ సీను చెప్పిన విషయాలు. మీకు కూడా ఏమైనా న్యూస్ తెలిసే ఖచ్చితంగా నాకు చేరవేయండి. నేను ఇమీడియట్గా ప్రజలందరికీ తెలిసే విధంగా చేస్తాను. ఉంటా.